హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ రేపొద్దున మీరు నిద్ర లేచేసరికి మీ ఫోన్ పనిచేయకపోయినా, ఇంటర్నెట్ లేకపోయినా, చివరకు కరెంటు కూడా రాకపోయినా ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే భయంగా ఉంది కదా. కానీ సరిగ్గా 165 ఏళ్ల క్రితం సూర్యుడు భూమిపై అలాంటి దాడి చేశాడు. అదే క్యారింగ్టన్ ఈవెంట్. ఆ రోజు అసలేం జరిగింది? సూర్యుడు భూమిని ఎలా స్విచ్ ఆఫ్ చేశాడో ఇప్పుడు చూద్దాం. ఆ రోజు ఉదయం బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త రిచర్డ్ క్యారింగ్టన్ తన టెలిస్కోప్ ద్వారా సూర్యుడిని గమనిస్తున్నాడు. హఠాత్తుగా సూర్యుడిపై 2 భారీ తెల్లటి కాంతి మచ్చలు కనిపించాయి. అది సూర్యుడి నుండి వెలువడిన ఒక భయంకరమైన శక్తి అని ఆయన అప్పుడు ఊహించలేదు. ఆ కాంతి కనిపించిన కొద్ది గంటలోనే భూమిపై నరకం మొదలైంది. సూర్యుడి నుండి విడుదలైన ఆ కరోనల్ మాస్ ఎజెక్షన్ లేదా సౌర జ్వాలలు భూమిని తాకగానే ఆకాశం వింతైన ఎరుపు, ఆకుపచ్చ రంగులతో నిండిపోయింది. సాధారణంగా ఉత్తర ధ్రువంలో కనిపించే అరోరాలు ఆ రోజు కొలంబియా, క్యూబా వంటి ప్రాంతాల్లో కూడా కనిపించాయి. రాత్రి వేళ ఆకాశం ఎంత ప్రకాశవంతంగా మారిందంటే ప్రజలు సూర్యుడు ఉదయించాడనుకుని నిద్రలేచి పనులు కూడా మొదలుపెట్టారట. 1859లో మనకు ఇంటర్నెట్ లేదు, కానీ సమాచారం మార్పిడికి టెలిగ్రాఫ్ ఉండేది. ఈ సౌర తుఫాన్ ప్రభావంతో టెలిగ్రాఫ్ తీగల్లో విపరీతమైన కరెంటు ప్రవహించింది. ఎంతలా అంటే మిషన్ల నుండి నిప్పులు చెరిగేలా ఆఫీసుల్లో మంటలు అంటుకున్నాయి. బ్యాటరీలు కనెక్ట్ చేయకపోయినా టెలిగ్రాఫ్ మెసేజ్లు వెళ్లడం చూసి ఆపరేటర్లు షాక్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే అప్పటి టెక్నాలజీని సూర్యుడు స్విచ్ ఆఫ్ చేసేశాడు. అసలు సూర్యుడు భూమిని స్విచ్ ఆఫ్ చేశాడు అనే మాట ఇప్పుడైతే 100% నిజమవుతుంది. 1859లో కేవలం టెలిగ్రాఫ్ తీగలే ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు మనం శాటిలైట్లు, GPS గ్రిడ్ విద్యుత్ మీద ఆధారపడి ఉన్నాం. ఒకవేళ అలాంటి తుఫాన్ ఇప్పుడు వస్తే నెలల తరబడి కరెంటు ఉండదు, బ్యాంకింగ్ వ్యవస్థ ఆగిపోతుంది, ప్రపంచం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అందుకే ఆ రోజు సూర్యుడు భూమికి ఒక వార్నింగ్ ఇచ్చాడు. మరి ఇలాంటి ముప్పు నుండి మనం తప్పించుకోలేమా? అందుకే ఇప్పుడు శాస్త్రవేత్తలు సూర్యుడిని నిరంతరం గమనిస్తూ స్పేస్ వెదర్ ఫోర్కాస్టింగ్ చేస్తున్నారు. సూర్యుడి నుండి భారీ పేలుడు సంభవించిన వెంటనే మనకు కొన్ని గంటల సమయం దొరుకుతుంది. ఆలోపే మన పవర్ గ్రిడ్లను, శాటిలైట్లను సేఫ్ మోడ్లోకి పంపి నష్టాన్ని తగ్గించే టెక్నాలజీని ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారు. క్యారింగ్టన్ ఈవెంట్ అనేది చరిత్ర మాత్రమే కాదు, మన టెక్నాలజీని కాపాడుకోవడానికి అది నిరంతరం మనల్ని అప్రమత్తం చేసే ఒక పాఠం. చూసారుగా, సూర్యుడు ఇచ్చే ఒక చిన్న షాక్ భూమిపై ఉన్న మన టెక్నాలజీని బూడిద చేయగలదు. 1859 నాటి ఆ ఘటన అంతరిక్ష శక్తుల ముందు మనం ఎంత చిన్నవారమో నిరూపించింది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.